మనం ఎదురు చూస్తున్నటువంటి మన ముద్దుల మామయ్య సమరసింహారెడ్డి నరసింహ నాయుడు మన లెజెండ్ వచ్చేశారు. ఈ నియోజకవర్గానికి వచ్చేసినటువంటి నందమూరి బాలయ్య గారికి స్వాగతం పలుకుదామా? జై బాలయ్య, జై బాలయ్య, జై జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య. నిన్ను తలుచుకున్న వారు లేచి నించని మొక్కుతారు. తెలుగు పౌరుషాల రూపం. అందరికీ నమస్కారం. విద్యానిలయం విజయనగరం ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం బద్ధంగా ఉన్నాయి. ఇక్కడికి విచ్చేసిన అశేష ప్రజానికానికి, ఓటర్ మహాశయులకు, అలాగే తెలుగుదేశం పార్టీని ఎల్లప్పుడూ దీవిస్తూ మంగళహారతులు ఇస్తూ నీరాజన అనిపిస్తున్న విజయనగరం ఆడపడుచులందరికీ, అలాగే యువతరానికి ప్రతినిధులు, నవతరానికి నాయకులు, భావితరానికి భారతదేశపు మహాశక్తి అయిన యువతరానికి, తెలుగుదేశం పార్టీ నాయకులకు, కార్యకర్తలకు, అలాగే జనసేన నాయకులకు, కార్యకర్తలకు, బీజేపీ నాయకులు, కార్యకర్తలందరికీ, నా హృదయపూర్ణ అభిమానులకు, అంటే కళ్ళు మూసుకుని కనేది కళ, కళ్ళతో అపలించేది కళ, నిద్రపోతున్నప్పుడు కనేది కళ, నిద్రపోతున్న సమాజాన్ని మేల్కొల్పేది కళ. కేవలం సినిమా నటుడుగానే కాకుండా అటు నేను అందిస్తున్న సేవలు ప్రత్యక్షంగా కానీ, రాజకీయాల్లో పరోక్షంగా కానీ, అటు నా హాస్పిటల్ ద్వారా అయితేనేమి, లేకపోతే సినిమాల ద్వారా కేవలం వినోదమే కాకుండా ఒక సందేశాన్ని, ఒక ఆలోచనను రేకెత్తించే నా సినిమాల ద్వారా కూడా ఈ సమాజానికి సేవనందిస్తున్నందుకు నేను అభిమానిస్తున్న నా అభిమానులతో పాటు విశేషమైన ఒక గుర్తింపు ఉన్న తెలుగు ప్రేక్షక దేవుళ్ళందరూ కూడా, అంటే సమాజమే దేవాలయం, ప్రజల దేవుళ్ళు, అందులో నేను ఒక అర్చకుడే అనేవారు నాన్నగారు. తెలుగుదేశం పిలుస్తుంది రా కదలిరా అంటే, మన చరిత్ర చూసుకుంటే విజయనగరం అనగానే నాకు మన చరిత్ర పుటలపై అంటే చెప్పాలని ఒక ఆరాటం. ఎందుకంటే చాలామంది యువకులు ఉన్నారు ఇక్కడ, మీ అందరికీ గత చరిత్ర తెలీదు, తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే మనం కొంతమంది మా తరం వాళ్ళు మేమేదో పాఠ్యాంశాల్లో చదివాం, నా ముందు తరం వాళ్ళు కొంతమంది వాళ్ళ కళ్ళతో స్వాతంత్రించమని చూశారు. ఆ తర్వాత అంటే ఆనాడు ఏదో సతి కోసం ఒక ఆనాడు సత్యం కోసం సతిని అమ్ముకున్నాడు హరిశ్చంద్రుడను, లేకపోతే తండ్రి మాటకే కారడములకి ఎగాడు శ్రీరామచంద్రుడను, అన్న సేవకి అంకితమయ్యాడు లక్ష్మణుడను, పత్యదైవముగా తరించిపోయింది సీతను, చాపకుడితో సమతను నేర్పెను నాటి పల్లనాటి బ్రహ్మన్న, మేడి పండులా మెరిసే పండు గుట్టు విప్పెను వేమన్న, వితంతువుల విధి ప్రాతలు మార్చి బ్రతుకులు పండించే కందుకూరి, తెలుగు భారతిని తెలుగు ప్రజల భాషలో తీర్చిదిద్దిన గురజాడ. ఇప్పుడే గురజాడ గారి ఇంటి ముందు నుంచి వస్తున్నాను. కన్యాశుల్కం, స్వతంత్ర భారత రథ సారథియే సమరాలను దూకే నేతాజీ, సత్యాగ్రహమే సాధనమ్మగా స్వరాజ్యమే తెచ్చే బాపూజీ, గుండుకెదురుగా గుండె నిలిపాను నాటి మన టంగుటూరి, తెలుగు వారికి ఒక రాష్ట్రం కోరి ఆయన అమరజీవి. ఆ తర్వాత మనం చూసింది మన కళ్ళతో ప్రత్యక్ష సాక్ష్యం మన కళ్ళ ముందు. అంటే నా తరం నుంచి ఒక తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం 82లో ఆనాడు తెలుగు వారి ఆత్మగౌరవం ఢిల్లీ విధులను తాకట్టు పెట్టబడుతుంటే, అపహాస్య పాలవుతుంటే చూడలేక అప్పటి వరకు మద్రాసీలుగా పిలువబడే మన కోసం, మన ఉనికి కోసం, మన ఉనికిని కాపాడుకోవడం కోసం, మన ఉనికిని చాటుకోవడం కోసం ఆనాడు బొబ్బిలి సింహం, తొంటవీటి సింహం,
పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి. నేను ఎందుకంటానంటే, నాకింత ధన్యమైన జన్మనిచ్చి నన్ను మీ అందరి గుండెల్లో ఆయన ప్రతిరూపంగా నన్ను నిలిపినందుకు మరి యుగ పురుషుడు, అలాగే విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, ప్రపంచానికి నటన విశ్వరూపం ఎలా ఉంటుందో చూపించిన కారణ జన్ముడు, నా తండ్రి, నా గురువు, నా దైవం ఆయన మా నాన్నగారు ఒక అభినవ అంబేద్కర్ గారు, ఒక అభినవ భగీరథుడైతేనేమి ఆయనకు సాటి ఎవరు లేరు. ఏదనుంటే ఇవాళ మనకు ఇచ్చిన పార్టీ కంటే కూడా ఒక వ్యవస్థ, ఒక ఉమ్మడి కుటుంబం, ఒక వసుదైక కుటుంబం అంటే అదొక తెలుగుదేశం. ఈనాడు అందరినీ ఒక తాటిపై తీసుకొచ్చి, రక్తానికి జాతి లేదు, మాంసానికి మతం లేదు, చర్మానికి కులం లేదు, వీటన్నిటికీ అతీతంగా మరి తెలుగుదేశం పార్టీని పెట్టి ఆనాడు బడుగు బలహీన వర్గాలు, వెనకబడిన తరగతులు అయితేనేమి, లేకపోతే తాడిత పీడిత కులాలు అయితేనేమి, మైనారిటీలు అయితేనేమి, అందరినీ ఏకతాటిపై తీసుకొచ్చి అంతవరకు ఈ అధికారంలో ఉన్న పదవులకు దూరంగా ఉన్న అందరినీ అధికార పదవులు అలంకరించిన మహానుభావుడు అభినవ అంబేద్కర్ నందమూరి తారక రామారావు గారు. అశోక్ మీలాంటి మీరు కనపడాలి. అలాగే ఎటు చూసిన పసుపు మయం, పసుపు అంటే శుభానికి సూచకం. ఎందుకైనా మరి ఆ రంగు ఆనాడు ఎన్నుకున్నారు జెండాకి. మరి తెలుగుదేశం అంటే శ్రామికుడు చెమటల్లో నుంచి పుట్టింది, కార్మికుడి కరిగిన కండరాల్లో నుంచి పుట్టింది, రైతు కూలీల రక్తంలో నుంచి పుట్టింది, అలాగే పేదవాడి కన్నీటిలోంచి పుట్టింది, కష్టజీవుల కంటి మంటల్లో నుంచి పుట్టింది, అన్నార్తుల ఆక్రందనలో నుంచి పుట్టింది ఆనాడు తెలుగుదేశం. పసుపు అంటే శుభానికి సూచకం. పసుపు అంటే శుభ వేడుకలకు ఆహ్వాన గీతం. పసుపు అంటే ఆరోగ్యానికి ఒక గొప్ప ఆయుర్వేద ఔషధం. పసుపు అంటే మన ఆత్మాభిమానానికి ఒక నిలువెత్తు రూపం. అలాగే పసుపు అంటే మన ఆత్మ గౌరవానికి ఒక ఎగరేసిన కేతనం. అలాగే పసుపు అంటే మన అభివృద్ధికి ఒక నిర్వచనం. అలాగే పసుపు అంటే మన సంక్షేమానికి ఒక నిర్వచనం, మన పసుపు రంగు. ఆనాడు మరి పార్టీని స్థాపించి ఎన్నో, ఆనాడు ప్రతి తెలుగు బిడ్డ, తెలుగు ప్రతి మట్టి గడ్డ కూడా నేను తెలుగువాడిని గర్వంగా చెప్పుకుని దమ్ము, ధైర్యం, సత్తువ, తెగువ, పొగరుని సానబెట్టి పొదులు పెట్టి బయటికి తీసుకొచ్చి చెప్పించిన ఒక తెలుగు తేజం నందమూరి తారక రామారావు గారు. అలాగే ప్రతి తెలుగు బిడ్డ బొడ్డు ఉడకముందే రాజకీయ చైతన్యం తీసుకొచ్చిన రాజకీయ మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. మరి రామారావు గారు రాజకీయాల్లోకి రాకముందు, వచ్చిన తర్వాత ఎన్నో సాహసోపేతమైన పథకాలను ఆయన అమలు చేయడం జరిగింది. అవి ప్రజలకు ఉపయోగపడేవి, సానుకూలమైనవి, ఆమోదయోగ్యమైనవి కూడా. ఆయన ప్రవేశపెట్టిన పథకాలు ఇప్పటికీ అన్ని ప్రభుత్వాలు కేవలం మన రాష్ట్రంలోనే కాదు, దేశం అంతా కూడా చెప్పుకొని వాళ్ళ పప్పం గడుపుకోవాల్సిందే తప్ప. అందుకే ఆయన పేదవాడు ఆకలి తెలిసిన అన్న ఆయనే. అలాగే జనం భవిష్యత్తుకు, జనం భవితకు భవిష్యత్తు ఇచ్చిన అమ్మ ఆయనే. అలాగే ఆయన గంటగా ఉన్న ఆడపడుచులకి ఆర్థిక స్వాతంత్రాన్ని ఇచ్చిన అన్న కూడా నందమూరి తారక రామారావు గారు. ఎన్టీఆర్ అంటే నటకు నిర్వచనం. ఎన్టీఆర్ అంటే నవరసాలకు ఒక అలంకారం. ఎన్టీఆర్ అంటే ఒక నటనకు విశ్వవిద్యాలయం. ఎన్టీఆర్ అంటే ఒక నవశకానికి ఆరంభ మంత్రం. ఎన్టీఆర్ అంటే నవజాతికి మార్గదర్శకం. ఎన్టీఆర్ అంటే నానా జాతులకు దైవ సమానం. ఎన్టీఆర్ అంటే యువతకు ఆదర్శం. ఎన్టీఆర్ అంటే నెత్తురు మరిగేలా చేసే ఒక అగ్ని కళం. ఎన్టీఆర్ అంటే ఆయన నడిచిన మార్గమై భగవద్గీతలా సాగిన ఒక గొప్ప జీవితం. అందుకే ఆయన అందరి గుండెల్లో నిత్యం జీవించే నిత్య యవన, నిత్య జీవన, నిత్యాభిమాన భూషణ అయ్యాడు. నిండు మనసుల్లో శాశ్వతంగా నిలిచిపోయే నిత్యామృతాన్ని తాగిన దేవుడయ్యాడు. అందుకే మరణం లేని చిరస్మరణీయ మహనీయుడు అనిపించుకున్నాడు. ఎవడు అంత ఘనంగా బ్రతకలేని ఒక మహోత్తమ జన్మను పొందాడు ఆయన. అందుకే ఆయనకు మరణం ఎక్కడిది? ఆయన ఎప్పుడూ జీవించే వెలిగే
ఒక మహోన్నత మహనీయ జీవన విధానం నందమూరి తారక రామారావు గారు. ఇవాళ ఇక్కడ అశోక్ గజపతిరాజు గారు, వాళ్ళ కుటుంబం, ఆనంద్ గజపతిరాజు గారు, ఒక చరిత్ర, నాన్నగారితో, తర్వాత చంద్రబాబు నాయుడు గారితో తెలుగుదేశంతో వాడుకున్న అనుబంధం, అప్పటి నుంచి కూడా పార్టీ ఆవిర్భావం నుంచి ఎన్నో పోరాటాలు పోరాడి ఇవాళ ఎన్నో పదవులు అలంకరించి, ఒక ఎమ్మెల్యేగా అయితేనేమి, వాళ్ళ అన్నగారు అయితేనేమి, ఒక రాజ్యసభ మెంబర్గా అయితేనేమి, ఒక మంత్రిగా అయితేనేమి, ఒక శాసనసభ్యులుగా అశోక్ గారు అయితేనేమి, ఒక కేంద్ర మంత్రిగా అయితేనేమి, ఇలా ఎన్నో పదవులకి వారి అలంకారమే కానమి, పదవులకు వారికి అలంకారం కాదు. వాళ్ళకి పదవులు అవసరం లేదు. ఒక ఎన్టీ రామారావు గారికి పదవులు అవసరం లేదు. ఆయన ఒక మగటోలేని మహారాజుగా ఉన్నప్పుడే చలనచిత్ర పరిశ్రమ నుంచి నిష్క్రమించి రాజకీయ ఆయన రాజకీయ రంగంలోకి ప్రస్థానం చేయడం జరిగింది. ఆయనకేం అవసరం? సమాజమే దేవాలయ, ప్రజల దేవుళ్ళు, అందులో నేను ఒక దేవుణ్ణి. నేను ఈరోజు ఈ స్థాయికి రావడానికి కారణం నా ప్రజలు. ఆయన ఎన్నో పాత్రలు నటించారు. ఆయన మరి పౌరాణికాలు చేస్తే ఆయన నటిస్తుంటే పౌరాణికాలు ప్రాణం పోసుకున్నాయి, జానపదాలు జావలీలు పాడాయి, సాంఘికాలు సామసవరణ గమనాలు అయ్యాయి. అలాగే పంచ పదునెక్కింది, పాట నాటు నేర్చింది, కళామతలి కలగల నవ్వింది, కన్నుల పండుగ చేసుకుంది, గలగల నవ్వింది కళామతలి. ఆయనకి ఏం అవసరం? అందుకే అంటాం మహానుభావులని. ఎవరిని పడితే వాడిని మహానుభావులు అనం, కొందరినే అంటాం. వాళ్ళు కారణం జన్మను నేవి కరుణాశక్తి పచ్చవాయన విద్యతే స్వల్పమస్య ధర్మస్య అయితే మహితో భయాత్ అంటాం. అంటే వాళ్ళు ఎంచుకోబడ్డ వాళ్ళు. పాల పుంతలో ఏదో ఒక తోక చుక్కో ఏదో ఒకటి విస్ఫోటనం జరిగినప్పుడు ఆ విస్ఫోటనంలో పుట్టిన వాళ్ళే కారణ జన్మలు, దైవాంశ సంభూతులు. అందులో ఒక బాపూజీ గారు అయితేనేమి, ఒక గౌతమి పుత్ర శాతకర్ణి అయితేనేమి, ఒక బాపూజీ గారు అయితేనేమి, లేకపోతే ఒక అంబేద్కర్ గారు అయితేనేమి, ఒక ఎన్టీఆర్ గారు అయితేనేమి, వాళ్ళ పుట్టకకు ఒక పరమార్థం ఉంటుంది. అలా మరి తెలుగుదేశం ఎన్నో చెప్పాను, ఎన్నో సాహసోపేతమైన పథకాలను అమలు చేసిందని. మరి అవన్నీ చెప్పాను నేను, ప్రజలకి ఎంతో ఉపయోగపడేవి. ఎలాగో ఆయన సాహసోపేతమైన పథకాలన్నీ ఎంతో సానుకూలమైనవి, ఎంతో ఆమోదయోగ్యమైనవని. ఆనాడు ఎన్నో ప్రపంచంలోనే ఎక్కడ జరిగినటువంటి విప్లవం, మనిషికి కావాల్సిన కనీస అవసరాలైన కూడు గుడ్డ, 2 రూపాయలకి కిలో బియ్యం ఒకటి, ఆడవాళ్ళకి ఆస్తిలో సమాన హక్కును పంచడం అయితేనేమి, లేకపోతే రైతులకి 50 రూపాయలకి హార్స్ పవర్ కరెంటు యూనిట్ కరెంట్ ఇవ్వడం అయితేనేమి, భూమి శిస్తు రద్దు చేయడం అయితేనేమి, లేకపోతే చేనేత వస్త్రాలు సగం ధరకే, అంటే పరోక్షంగా ఈ చేనేత కార్మికులకి ఆయన సహాయపడడం ఏంటి వాళ్ళ వృత్తికి. అలాగే పక్కా ఇళ్ళ నిర్మాణం అయితేనేమి, కాంక్రీట్ ఇళ్ళు, అలాగే ఈ యొక్క మండలాల, అంటే ఆనాడు ఒక సమాజ అంటే సామాజిక న్యాయం చేయడం కోసం ఆయన 330 మండలాల్ని 1100 మండలాలుగా విభజించడం అయితేనేమి, ప్రజల వద్దకు పాలన తీసుకురావడం అయితేనేమి, లేకపోతే ఇక మన ఈ యొక్క పల్లెటూళ్ళ యొక్క క్రాంతి పథకం అదైతేనేమి, ఇలాంటివి ఎన్నో చదువులో ఒక విప్లవం తీసుకొచ్చారు ఆయన. ఎక్కడ పడితే అక్కడ గురుకుల పాఠశాలలు, అలాగే బట్టి సంక్షేమ హాస్టల్ అయితేనేమి, అంతవరకు క్యాపిటేషన్ ఫీజు రద్దు చేసి ధనికులకే దగ్గరగా ఉన్న ఈ ఉన్నతమైన విద్యను పేదవాళ్లకు అందించడం అయితేనేమి, అలాగే ఈ యొక్క మహిళల కోసం 9% రిజర్వేషన్ అయితేనేమి, 20% బీసీలకి అయితేనేమి, రాజకీయాల్లో స్థానిక ఎన్నికల్లో, అలాగే మహిళలకు ఇంకా ఈ యొక్క 14 విశ్వవిద్యాలయాన్ని తిరుపతిలో స్థాపించడం అయితేనేమి, ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలు. అలాగే ఈ సర్కారియా కమిషన్ వాళ్ళ యొక్క సిఫార్సులు అమలు చేయడం అయితేనేమి, ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అలాగే ఆయన కేవలం మన రాష్ట్రంలోనే కాదు, ఎన్డీఏ చైర్మన్గా ఉన్నప్పుడు ఆయన దేశవ్యాప్తంగా కూడా
15,000 కోట్ల రూపాయలు మొత్తం రైతులకి ఆయన మా విపి సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆయన వాళ్ళందరికీ ఆ రుణాలను మాఫీ చేయించడం జరిగింది. ఇలా ఎన్నెన్నో కార్యక్రమాలు ఆనాడు ఈ జోగిని ఏదైతే ఈ దేవదాసిలో ఒక దురాచార అలవాట్లు ఉన్నాయో మన సంఘంలో వాటిని రద్దు చేయడం అయితే ఇలాంటి బోల్డ్ అనే కార్యక్రమాలు చేపట్టారు. తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. ఆనాడే హెచ్ఎన్ఎస్ఎస్ అయితేనేమి, లేకపోతే ఈ అందరినీ సుజల స్రవంతి అయితేనేమి, అలాగే గాలేరు నగిరి అయితేనేమి, ఇవన్నీ కూడా రామారావు గారి ఆయన మానసిక పుత్రికలు ఆనాడు తెలుగు గంగ పూర్తి చేయడం జరిగింది. తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చారు. ఆయన కూడా మరి ఆయన మానస పుత్రిక అయిన ఎన్టీ రామారావు గారు మానస పుత్రిక అయిన ఈ యొక్క తెలుగుదేశాన్ని అంతే క్రమశిక్షణతో ముందుకు తీసుకెళ్తున్నారు. మరి వాళ్ళ తెలుగుదేశంకున్న కార్యకర్తలు ప్రపంచంలోనే ఏ పార్టీకి లేరు అన్నది నిస్సంశయం. ఎప్పుడు పార్టీ ఎటువంటి కష్టకాలంలో ఉన్నా కూడా మరి జెండాలు మోస్తూ రేయి పగలు ఎండనక వాననక పార్టీ యొక్క మనుగడ కోసం పార్టీ ఎప్పుడు క్లిష్ట పరిస్థితుల్లో ఉన్నా కూడా 83లో మొదటిసారి స్థాపించినప్పుడు 9 నెలల్లో పార్టీని గెలిపించడం అయితేనేమి, లేకపోతే 84లో ఈ యొక్క ప్రజాస్వామ్యం కుడి చేయబడుతుంటే రామారావు గారిని ప్రతిపించుతుండి చేసినప్పుడు ఆయన్ని తిరిగి మరి ఒక ఉద్యమించి మీరంతా ఒక విప్లవం లేవదీసి ఆనాడు మళ్ళీ ఒక ప్రజాస్వామ్యం గెలిపించి తిరిగి ఆయన ముఖ్యమంత్రిని చేయడం అయితేనేమి, లేకపోతే 2014లో మన అవిభక్త ఆంధ్ర రాష్ట్రం 2 రాష్ట్రాలుగా విభజించబడి మనం 17,000 కోట్ల రూపాయలతో మరి కట్టుబట్టలతో రాజధాని లేని రాష్ట్రంగా ఏర్పడ్డప్పుడైతేనేమి మీరంతా కూడా నిలబడ్డారు తెలుగుదేశంతో. తెలుగుదేశాన్ని చెప్పినట్టు మీరు ఉరకలేస్తున్న ఉత్సాహంతో ఎప్పుడు అలాగే మా మహిళలందరూ కూడా మంగళారతులు ఇస్తూ నీరాజనాలు అర్పిస్తూ వెన్నంటి ఉన్నారు తెలుగుదేశానికి. మరి చంద్రబాబు నాయుడు గారు కూడా ఎన్నో సంస్కరణలు తీసుకోవడం జరిగింది. చదువులో అదే 10 కిలోమీటర్కి ప్రాథమిక పాఠశాల, ప్రతి 3 కిలోమీటర్కి ఒక ప్రాథమిక పాఠశాల, ప్రతి 3 కిలోమీటర్లు ఒక హై స్కూల్ అయితేనేమి, ప్రతి మండలానికి ఒక జూనియర్ కాలేజ్ అయితేనేమి, ప్రతి డివిజన్కి ఒక ఇంజనీరింగ్ కాలేజ్ అయితేనేమి, అలాగే ప్రతి జిల్లాకి ఒక మెడికల్ కాలేజ్ని ఏర్పాటు చేయడం, అలాగే మహిళలకి 33% రిజర్వేషను, అలాగే బీసీలకి 50% రిజర్వేషన్ అయితేనేమి స్థానిక ఎన్నికల్లో, అలాగే మహిళల కోసం మొట్టమొదటిసారి ప్రపంచంలోనే ఈ డ్వాక్రా మహిళా సాధికారత కోసం మహిళలంటే వంటగది కుందేళ్ళు కాదు, వాళ్ళ యొక్క సాధికారత కోసం వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటం కోసం వినాశ్రియం జననం నాస్తి, వినాశ్రియం గమనం నాస్తి, వినాశ్రియం జీవం నాస్తి, వినాశ్రియం సృష్టి రేవ నాస్తి. వాళ్ళ కోసం మొట్టమొదటిసారి డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసి ప్రపంచంలో మరోసారి ఈ పొదుపు విప్లవాన్ని తీసుకొచ్చింది అయితేనేమి, ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలు. అలాగే ఊళ్ళన్నీ కూడా బాగుండాలని మీరు జన్మభూమి అయితేనేమి, క్లీన్ అండ్ గ్రీన్ అయితేనేమి, వన సంరక్షణ కమిటీలు అయితేనేమి, లేకపోతే చెరువు కమిటీలు అయితేనేమి, చెరువుల్లో పూడుకు తీతలు అయితేనేమి, ఇలాంటివి ఎన్నో కార్యక్రమాలు చేపట్టి మరి ఈ రాష్ట్రం కొత్తగా ఏర్పడ్డ సర్వతోన్ముఖ అభివృద్ధి కోసం, సంరక్షణ కోసం ఆ 17,000 కోట్ల రూపాయలు ఏదైతే లోటు బడ్జెట్ ఉందో దాన్ని పూడ్చి, అలాగే మన యొక్క తలసరి ఆదాయం అందరితో పాటు పక్క రాష్ట్రాలతో సమానంగా ముందు తీసుకెళ్ళిన, అలాగే హెచ్ఎన్ఎస్ఎస్ ఏదైతే నాన్నగారు మానసిక పుత్రిక ఉందో దాన్ని పూర్తి చేసి మరి మొత్తం ఈ యొక్క 3,000 టీఎంసీ నీళ్లు ఏదైతే వృధాగా సముద్రంలో కలిసిపోతుందో సృష్టికి ప్రతి సృష్టి ఈ జీవనదులైన కృష్ణా గోదావరి నదులు కలిపి పట్టిసీమ ద్వారా అటు శ్రీశైలం ద్వారా మా రాయలసీమ 4 జిల్లాలకి నీళ్లు అందించిన మహానుభావుడు అభినవ భగీరథుడు. అటు కర్నూలు, కడప, అనంతపూరు, చిత్తూరు జిల్లాలు అయితేనేమి, ఇలాంటివి ఎన్నెన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అంతవరకు మరి మత కల్లోలాలతో ఎప్పుడు చిచ్చు పెట్టే రాజకీయ నాయకుల యొక్క ఈ పరంపరను రామారావు గారు ఉక్కుపాతంతో తొక్కారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క మత కల్లోలాల
సిటీ అయిన హైదరాబాద్ని కోవిడ్కు వ్యాక్సిన్ తయారు చేసే ఒక వ్యాక్సిన్ సిటీగా తయారు చేశారు. ఇలాంటివి ఎన్నెన్నో కార్యక్రమాలు చేపట్టారు. ఇప్పుడు చూస్తున్నాం మనం, ఇప్పుడు ఒక పిచ్చాడు వచ్చి రాజ్యాన్ని ఏలుతున్నాడు. వచ్చిన మొదటి 3 నెలలు రాజధాని పేరుతో పబ్బం గడిపాడు. ఎందుకంటే పరిపాలన ఎలా చేయాలో తెలియదు. దాని తర్వాత ఈ యొక్క నవరత్నాలు అంటూ మనందరినీ నడుముని కొనగదీశాడు. ఇప్పుడు అతను అంటాడు, మొన్నే 1600 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని మరి రాష్ట్రమంతా హోర్డింగ్ల కోసం మేము సిద్ధం కోసం ఖర్చు పెట్టాడు. దేనికి సిద్ధమని అడుగుతున్నాను. మరి మీ తల్లిని చెల్లిని ఇంటి నుంచి గెంటేసి బాబాయిని చంపిన వాళ్లను కాపాడుతూ మరి చెల్లికి ద్రోహం చేశావు, వాళ్ళకి సమాధానం చెప్పడానికి సిద్ధమా? లేకపోతే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తానని పొల్లు కబుర్లు చెప్పి యువతను ఈ యొక్క గంజాయికి డ్రగ్స్కి అలవాటు చేసి యువతను మోసం చేశావు, వాళ్ళకి సమాధానం చెప్పడానికి సిద్ధమా? లేకపోతే ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చిన వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పి మోసం చేసిన మరి ప్రభుత్వ ఉద్యోగులకి సమాధానం చెప్పడానికి సిద్ధమా? రాజధాని లేని రాష్ట్రం, మరి 3 రాజధానుల పేరుతో మరి మన అమరావతి రైతులను అవేళన చేశావు, ఆ రైతులకు సమాధానం చెప్పడానికి సిద్ధమా? నా బీసీలు, నా ఎస్సీలు, నా ఎస్టీలు అంటూ మరి ఒక దళిత డాక్టర్ని చంపిన నిందితుల్ని కాపాడుతూ వాళ్ళ కుటుంబం రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంటే మరి వాళ్ళ ప్రాణాలు తిరిగి ఇవ్వడానికి సిద్ధమా? ఒక చిన్నపాలవాడు తన అక్కను వేధిస్తున్నాను అని అడిగితే ఆ పిల్లవాడి మీద పెట్రోల్ పోసి అతన్ని చంపేసిన వాళ్ళ కుటుంబాల కన్నీళ్లు తుడవడానికి సిద్ధమా? లేకపోతే గోదావరిని తీసుకెళ్లి మన పోలవరం తీసుకెళ్లి గోదావరిలో కలిపేసి తన ప్రభుత్వాన్ని బ్లాక్ లిస్ట్ చేసిన మళ్ళీ కాంట్రాక్టర్లు బిల్లులు ఇవ్వడానికి సిద్ధమా? మరి ధరలు ఆకాశానికి అంటుకుంటున్నాయి. ఇవాళ చూసాం మనం, ఇవాళ పెట్రోల్ ఏమో డీజిల్ ధరలు అయితేనేమి, లేకపోతే విద్యుత్ ఛార్జీలు 7 సార్లు పెంచడం అయితేనేమి, ఆర్టీసీ ఛార్జీలు, బస్ ఛార్జీలు 5 సార్లు పెంచడం అయితేనేమి, లేకపోతే ఇంటి మీద పన్ను, నీటి మీద పన్ను, ఆస్తి మీద పన్ను, చివరికి చెత్త మీద పన్ను వేసావు. వాటిలన్నింటినీ తగ్గించడానికి నువ్వు సిద్ధమా? మాయల మోసాలకి ఇంకా ముందు మాయలు మోసాలు చేయడానికి సిద్ధమా? అరాచకాలు అక్రమాలు చేయడానికి సిద్ధమా? లేకపోతే ముందు 100 ఏళ్ల వరకు ప్రజలకు దొరకకుండా ఈ మట్టి పాత్రలను తోసి కొన్ని కోట్లు, లక్షల కోట్ల డబ్బును తొప్పుతున్నాడు, దానికి మరి సిద్ధమా? సమాధానం చెప్పి తిరిగి ప్రజలకు ఇవ్వడానికి. ఎంతమంది నిరుద్యోగులు అయిపోయారు, దాని మీద ఆధారపడే తాపీ మేస్త్రీలు అయితేనేమి, కాంట్రాక్టర్లు అయితేమి, కట్టడాలు అయితేనేమి అన్ని నిలిచిపోయాయి. అలాగే ఈ యొక్క చీప్ లిక్కర్ పేరుతో బ్రాండ్ మద్యాన్ని వరదల్లా పారిస్తూ లక్షల కోట్లు గుంజుకుంటున్నాడు. అలాగే ఈ యొక్క ప్రభుత్వం తయారు చేసే ఈ యొక్క కల్తీ మద్యాన్ని ఆడవాళ్ళ చేత తాగిచ్చి కొన్ని లక్షల కోట్ల మంది మహిళల తాలుబొట్లు తెంచుతున్నాము. వాళ్లకు సమాధానం చెప్పడానికి సిద్ధమా అని అడుగుతున్నాను. సరే, నువ్వు సిద్ధమైతే మనం కూడా సంసిద్ధులమే, మనం ఎవరికేం తక్కువ కాదు. ప్రభుత్వ విధానాల్ని లేకపోతే ప్రభుత్వ వ్యతిరేక ఈ యొక్క పరిపాలనను వ్యతిరేకిస్తే వాళ్ళ మీద కేసు పెట్టడం, ఎస్సీ ఎస్టీ కేసులు పెట్టడం, లేకపోతే వాడిని వాడిని భయపెట్టడం, ఇలా ఇష్టం వచ్చినట్టు అంటే రాష్ట్రాన్ని పూర్తిగా గోతిలో పూడ్చి 100 ఏళ్ళు వెనక్కి నడిపిన నీ పాలనకు చరమగీతం పాడి సమరసింహ శంకరామంతో ఉరకలుతున్న ఉత్సాహంతో అతని రాక్షస పాలన అంతా చేయడానికి మనమంతా సిద్ధమని చెప్పండి, చాటండి.
ఇన్నేళ్ళు కళ్ళు మూసుకుపోయి ఒళ్ళు మరిచి తన ఇష్టానుసారంగా ప్రజలను పరిపాలించి మట్టి కరిపించి మరీ చేసిన దుర్మార్గపు పాలనను తిప్పికొట్టి మన ఉనికిని ఎంత కఠోర దీక్షతో కాపాడుకుంటామో మనం సమాధానం చెప్పడానికి సిద్ధమని చెప్పండి. అతని ప్రతి నరం ప్రతి అణువు ప్రతి నెత్తురు పట్టు తన అపజయాన్ని అంగీకరించి తనని చీకొట్టేలా చేసి తిప్పి కొట్టి ఓటు అనే పోటు రుచి ఎలా ఉంటుందో చూపిస్తామని చెప్పడానికి మేము కూడా సిద్ధమని మీరంతా చాటి చెప్పండి. రేపు ఎన్నికల్లో ఇవాళ ఎంతమందికి అన్ని వ్యవస్థలన్నీ నిర్వీర్యం చేశాడు. యువతను మరి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తాడు ప్రతి సంవత్సరం. మరి కొత్తవి రాకపోగా ఉన్న పరిశ్రమలు కూడా మన రాష్ట్రాన్ని వదిలి వెళ్ళిపోయాయి చాలా. మరి వీళ్ళందరినీ కూడా ఈ గంజాయి ఈ డ్రగ్గులకి బానిసలు చేసి వాళ్ళకి ఇచ్చిన మాట తప్పాడు జగన్. అందుకే రేపు మన భవిత గురించి, మన రాష్ట్ర భవిత గురించి, మన భావి తరాల భవిత గురించి పోరాడవలసిన ఆఖరి పోరాటం ఇది. ఆనాడు ఎలాగైతే ఒక శాతగారిని నేను చెప్పాను, మన ఉనికిని నిలబెట్టాడో, మన ఉనికిని చాటాడో, అలాగే ఎన్టీ రామారావు గారు, ఒక చంద్రబాబు నాయుడు గారు కానీ, అలాగే ఈనాడు మన ఉనికిని మనం నిలబెట్టుకుని కాపాడుకుని మనం చాటుకోవాల్సిన అవసరం ఉంది. ఈనాడు చూస్తున్న అన్ని వర్గాల వాళ్ళని ఎంత మోసం చేశాడు. ఏదైతే బీసీ, ఎస్సీ, ఎస్టీ ఈ ఫైనాన్స్ కార్పొరేషన్లు ఉన్నాయో, తెలుగుదేశం ఉండగా 75,000 కోట్ల రూపాయలు ఇచ్చింది. మొత్తం ఎస్టీ సబ్ప్లాన్ రద్దు చేశాడు. అలాగే మొత్తం ఈ ఇచ్చిన ఏదైతే 75 కోట్ల రూపాయలు ఉందో వాళ్ళ అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం వాటిలన్నిటి కూడా మింగేశాడు మొత్తం డబ్బు. ఇవాళ మన ప్రతి ఒక్కరి మీద 10 లక్షల రూపాయలు మనపై అప్పు ఉందన్నది ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు. అతను చేసింది 12 లక్షల కోట్ల రూపాయల అప్పు. అతను ఖర్చు పెట్టేది మహిళలకు ఇచ్చిన లేకపోతే మిగతా పథకాలకి, ఏదైతే పుట్టిన అన్ని బిడ్డలకి 15,000 ఇస్తా అన్నాడు, చివరికి ఇచ్చింది ఒక బిడ్డకి. ఇవన్నీ వీటిలన్నిటికీ 2.5 లక్షల కోట్ల రూపాయలు. మరి మిగతా 10 లక్షల కోట్ల రూపాయలు ఏమైనట్టు అని అడుగుతున్నాం. ఎస్సీలు ఉన్నారు, మరి అధికారంలో వచ్చాక మరి ఎస్సీల యొక్క సంక్షేమాన్ని విస్మరించి వాళ్ళని చిత్రహింసలు చేసే సంఘటనలే మనకి ఎక్కువ కనిపిస్తున్నాయి. ఆనాడు తెలుగుదేశం ఎస్సీల అభ్యున్నతి కోసం, వాళ్ళ జీవనోపాధి కోసం ఆనాడు మరి 25 పథకాలను ప్రవేశపెడితే మొత్తం 25 పథకాలని రద్దు చేశాడు. ఆనాడు తెలుగుదేశం పేద దళిత విద్యార్థులకు, ఉద్యోగస్తులకు వాళ్ళకి సబ్సిడీ లేని రుణాలు ఇచ్చి, సబ్సిడీతో కూడిన రుణాలు ఇచ్చి ఆనాడు ఇన్నోవా కార్లు ఇచ్చి వాళ్ళ జీవనోపాధికి ఒక దారి చూపించింది. అలాగే అదే పెద్దదు. అలాగే మళ్ళీ ఆనాడు తెలుగుదేశం ఈ యొక్క ఎవరైతే ఎస్సీ యువ పారిశ్రామికవేత్తలు ఉన్నారో వాళ్ళందరికీ 1 కోటి రూపాయలు వాళ్ళకి ఆర్థిక సహాయం అంత చేయడం జరిగింది. మరి జగన్ వచ్చాక ఈ యొక్క ఏదైతే అంబేద్కర్ విదేశీ విద్యంతో దాని పేరు కూడా మార్చేసి ఊరికే పేరు గలా పెంచాడు, కానీ ఎవరికి ఒక్కరి విదేశాలకు పంపించింది లేదు, చదివించింది లేదు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఇది కాకుండా, విదేశీ విద్య కాకుండా మరి అందరూ కూడా ఈ యొక్క బెస్ట్ అవైలబుల్ స్టడీస్ అందిస్తామని, అలాగే సివిల్ సర్వీస్ వెళ్ళే వాళ్ళకి ఉచితమైన ట్రైనింగ్ ఇప్పిస్తామని, అలాగే ఈ యొక్క పేద దళితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 2 ఎకరాలు కొనుగోలు భూమిని ఇస్తామని, అలాగే ఈ ఏదైతే ఫైనాన్స్ కార్పొరేషన్ ఉందో దాని ద్వారా రుణాలు మంజూరు చేస్తామని సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. ఇక్కడ ఉన్నారు ఎంతోమంది చేతి వృత్తి కార్మికులు కూడా ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాం మనం ఇక్కడ ఎమ్మెల్యే ఎవరో వీరభద్ర స్వామి
చిరు చేతి వృత్తుల వాళ్ళ దగ్గర నుంచి, అలాగే అటు అడుక్కునే వాళ్ళ దగ్గర నుండి, అలాగే చిరు వ్యాపారస్తులు కూడా తన నల్ల డబ్బుని అప్పుగా ఇచ్చి మరి దానికి రెండింతలు మళ్ళీ వడ్డీతో సహా వసూలు చేసి వాళ్ళందరినీ రోడ్డు పాలు చేశాడు. అలాగే ఇప్పుడు ఈ కొంచెం చేత క్యాబరెట్ డాన్సులు చేయించడం, అలాగే మద్యం, ఈ గంజాయి మత్తు పదార్థాలు, అలాగే పేకడతో కోట్లు గడుస్తున్నాడు. ఇవాళ పేరు మాత్రం స్వామి, చేసేవన్నీ స్వకార్యాలు. ఇప్పుడు చేసేది ఇతను అప్పివ్వడం, అప్పు, తాకట్టు, వడ్డీ, కబ్జా. ఇది ఈ యొక్క వీరభద్ర స్వామి యొక్క ఫార్ములా. ప్రతి దాంట్లో కూడా అంటే చిరు వ్యాపారస్తులు అయితేనేమి, కట్టడాలు అయితేనేమి, లేకపోతే మార్కెట్ అయితేనేమి, లేకపోతే థియేటర్లు, మరి లిటిగేషన్లో లాలూచీలు అయితేనేమి, అలాగే మామూలు పర్సంటేజ్ కొల్లగట్ల కోలాటం ఇక్కడ జరుగుతుంది. అలాగే ఎంతోమంది ఇక్కడ ఉత్తరాంధ్ర నుంచి, ఉత్తరాంధ్ర అంటే 3 జిల్లాలు చాలామంది ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరి అక్కడేమో బొత్స సత్యనారాయణ ఉన్నాడు, అతనేమో ఒక 24 సంవత్సరాలుగా రాజకీయాల్లో ఉన్నాడు. ధనమాన ప్రసాదరావు ఉన్నాడు, వాళ్ళేమో ఒక 34 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు. అలాగే తమ్మినేని సీతారాం గారు ఉన్నారు, ఆయన ఒక 40 సంవత్సరాల నుంచి ఉన్నాడు. ఈ అమర్ ఉన్నాడు, అతనేమో ఒక 50 సంవత్సరాల నుంచి వాళ్ళ కుటుంబం ఉంది. ఇక మిగతా వాళ్ళంతా ఈ గరణం రాజేష్ అయితేనేమి, లేకపోతే ఈ అవంతి శ్రీనివాస్ అయితేనేమి, వీళ్ళంతా కూడా ఒక 25-30 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు, ఓ పార్టీని ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మరి వీళ్ళందరూ ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఏం చేశారని అడుగుతున్నారు. వాళ్ళ సొంత అభివృద్ధికి తప్పితే ఇక్కడ ఒక్క చిన్న పనైనా చేశారా ఈ 5 సంవత్సరాల్లో? ఒక రోడ్లో గోతినైనా మట్టితో నింపారా అని అడుగుతున్నాను. ఒక సీసీ డ్రైన్ అన్నా నిర్మించారా? లేకపోతే ఒక సీసీ రహదారన్నా వేయించారా? అంతా వాళ్ళ సొంత లాభం గురించి తప్ప ప్రజలకు అభివృద్ధి, వాళ్ళ సంక్షేమం గురించి ఎన్నడూ వాళ్ళు ఆలోచించనే లేదు. ఇప్పుడు మనం రేపు ఎన్నికల్లో మనం నిర్ణయించుకోవాల్సింది. ఎందుకంటే ముఖ్యంగా నేను చెప్పాను, ఎన్నికలు అన్నవి మన రాష్ట్ర మరి భావితరాల భవితకు సంబంధించిందని. అందరం కూడా మరి రేపు ఎన్నికల్లో మీరు ఈ యొక్క ఏదైతే ప్రజాస్వామ్యంలో ఈనాడు మనకున్న ఆయుధం ఓటు, ఆ ఓటుని సద్వినియోగపరుచుకుని మీ ఉద్దేశాలని అలాగే ప్రతిబింబచేసే సరైన ప్రజాస్వామ్య సంరక్షణ కోసం సరైన ప్రతినిధులను ఎన్నుకోవడం, సమాజ స్థాపన కోసం, సమాజంలో ఉన్న వ్యత్యాసాలను తొలగించడం కోసం, అలాగే సామాజిక న్యాయం అందరికీ అందివ్వడం కోసం వినియోగించవలసిన పరమ పవిత్రమైన సాధనం ఓటు. ఆ ఓటుని మరి సద్వినియోగపరుచుకుని వెలకట్టకుండా, ఎక్కడ దాన్ని కుదువు పెట్టకుండా మీ యొక్క లేకపోతే స్వార్థాల కోసమో మీ యొక్క స్వప్రయోజనాల కోసమో వినియోగించుకున్నారు, మీ ఓటుని మీరు దుర్వినియోగపరుచుకున్నట్టు అవుతుంది. అలాగే మీ యొక్క స్వాతంత్రాన్ని, ప్రజాస్వామ్యాన్ని మీరే హత్య చేసినట్టు అవుతుందని మీ అందరికి తెలియజేసుకుంటున్నాను. ఇవన్నీ మరి ప్రభుత్వం తెలుగుదేశం అధికారంలో ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఇవాళ ఉన్నాడు ఈ ముఖ్యమంత్రి. ఇక్కడ మనం పెట్టే ఈ గొణ ధ్వని అయితే ఏముందో అక్కడ తాడేపూడి ప్యాలెస్లో అక్కడ జగన్ గుండెలో దడదడ మొదలైంది. ఒక్క అవకాశం అంటూ వచ్చాడు అధికారంలోకి. ఏంటో అవకాశం? ఒకటేమో కోడికత్తి, రెండోదేమో బాబాయ్ కొట్టలి, మూడోదేమో మొన్న గులకర్రాయి. ఇవన్నీ అడ్డు పెట్టుకుని సానుభూతి, ఆ మొహమే అట్ట ఎప్పుడు అలాగే ఉంటుంది, నమ్మినా ఏడ్చినట్టు ఉంటుంది. అదే లక్షల కోట్ల పక్షపాత రూపకుడు, అవినీతి భకుడు, లేకపోతే కుంభకోణాల కీచకుడు,
ముఖ్య కంత్రి మహామూర్ఖుడు, మూతి ముదరష్టకుడు, అలాగే జగమెరిగిన జగన్నాటకుడు, రాష్ట్రానికి రావణ పాలకుడు, జనధన మాన ప్రాణ చోరకుడు ఈ జగన్. గుర్తుపెట్టుకోండి, ఇవాళ ఎన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం మనం, అన్నింటినీ నిలిపేశాడు. రివర్స్ టెండరింగ్ అని అందరు ఉద్యోగస్తులందరూ కూడా రివర్స్ అయ్యారని, మరి పోలీసులకి అయితేనేమి టీఏ లేదు, డిఏ లేదు, అలౌన్స్ లేవు, ట్రావెలింగ్, అలాగే ఏజెన్సీ అలౌన్స్ లేదు. ఫిట్మెంట్ మనం 43% ఇస్తే ఇతను ఐఆర్ ఇచ్చాడు, అది దానికంటే ఎక్కువ ఉండాలి ఫిట్మెంట్, అది ఇచ్చింది. మరి దీన్ని 23% చేసి ఐఆర్ మాత్రం 27 ఇస్తున్నాడు. రివర్స్. ఇది ఇతను చేసే కుళ్ళి రాజకీయం. ఏదో ఎంగిలి మెతుకులు పడేసి మహిళలు, మీరు గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా ఆనాడు ఒక బిడ్డ, పుట్టిన ప్రతి బిడ్డకు కూడా 15,000 రూపాయలు ఇస్తా అన్నాడు, చివరికి ఒక బిడ్డకి ఇచ్చాడు. ఈనాడు ఉమ్మడి మేనిఫెస్టోతో, ఈ కూటమి మేనిఫెస్టోతో మీ ముందుకు వచ్చింది తెలుగుదేశం. అంటే ఈ ఇటు తెలుగుదేశం అయితేనేమి, జనసేన అయితేనేమి, లేకపోతే బీజేపీ యొక్క కూటమి శక్తిని ఎదుర్కొనే శక్తి ఎవరికి లేదు లేదు లేదు. ఈ కూటమి అన్నది ఒక నిప్పుల ఉప్పెన, ఈ కూటమి అన్నది ఒక అగ్నిపర్వత విస్ఫోటన, ఈ కూటమి అన్నది ఒక పాశుపతాస్త్రం. ఆ పాశుపతాస్త్రంలోనే అమ్ముల పొదిలో పెట్టొచ్చింది మెగా మేనిఫెస్టోతో మీ ముందుకి. మహిళల కోసం, మరి పుట్టిన ప్రతి బిడ్డకు కూడా, చదువుకునే బిడ్డకి 15,000 రూపాయలు, అలాగే 3 గ్యాస్ సిలిండర్ ఉచితంగా, అలాగే ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణం చేయడానికి సౌలభ్యం, అలాగే ఇక మరి డ్వాక్రా మహిళలు ఉన్నారు, 3 లక్షల నుంచి 10 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇవ్వడం, ఇట్లాంటి, అలాగే యువకులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా ఈ నిరుద్యోగ భృతి 3,000 రూపాయల నెలకి, అలాగే 20 లక్షల మందికి మెగా డిఎస్సి. ఎవరెవరైతే ఈ స్కూల్ టీచర్లు ఉన్నారో, ఎవరినైతే వాళ్ళని కూడా మోసం చేశాడు, వాళ్ళందరికీ మెగా డిఎస్సితో మీ ముందుకు వచ్చింది. 2వ సంతకం దాని మీద పెడతానని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. అలాగే రైతులు ఉన్నారు, వాళ్ళందరూ కూడా సంవత్సరానికి 20,000 రూపాయల బీమా, అలాగే పెన్షన్లు, వృద్ధాప్య పెన్షన్లు 2 లక్షల అవ్వ తాతల నోటికాడ కూడి దొబ్బేశాడు ఈ జగన్. వాళ్ళ పెన్షన్ని రద్దు చేశాడు. మిగతా వాళ్ళతో కలిపి వాళ్ళకి అందరికి కూడా ఏప్రిల్ నుంచి 4,000 రూపాయల వృద్ధాప్య పెన్షను, అలాగే వికలాంగులకు 6,000 రూపాయల పెన్షను. ఇంత వెనకబడినా మనకు ఆర్థికంగా మనకున్న ఒకే ఒక విజనరీ లీడర్, ప్రపంచాల దేశాలకే విజన్కి ఒక ఆదర్శం మన చంద్రబాబు నాయుడు గారు. ఇవన్నీ తప్పకుండా 100% వీటిలన్నీ నెరవేరుస్తారు. ఆయనకున్న అనుభవం అయితేనేమి, ఆయనకున్న బ్రాండ్ అయితేనేమి, బ్రాండ్ మెయిన్గా తెలుగుదేశం అంటే చంద్రబాబు నాయుడు గారు బ్రాండ్. దానికి ఆ బ్రాండ్లోనే మరి కార్యకర్తలు అదే ఆయన అడుగులో అడుగు వేసుకుంటూ నడుస్తున్నారు. ఇవాళ మరి మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు వాళ్ళ మంచి కొరకు, వాళ్ళ అభివృద్ధి కోసం ఆనాడు ఈ యొక్క కార్యకర్తలకు కూడా బీమా మొదలుపెట్టింది మన తెలుగుదేశం. అలాగే అక్కడ ఎన్టీఆర్ చారిటబుల్ ట్రస్ట్ స్కూల్ ద్వారా కార్యకర్తలందరూ కూడా, అంటే ఏదైనా వికలాంగులైనా, యాక్సిడెంట్లో వికలాంగులైనా, లేకపోతే ఒక హత్యలకు కానీ, లేకపోతే యాక్సిడెంట్లో చనిపోయిన వారికి అయితేనేమి కానీ, అక్కడ వాళ్ళ పిల్లలకి స్కూల్లో ఉచితంగా విద్య అభ్యసించడానికి అవకాశం కల్పించడం అయితేనేమి, ఇదంతా కుటుంబం. రామారావు గారు ఇచ్చింది ఇది పార్టీ కాదు, ఇదొక వ్యవస్థ, ఇదొక సంస్థ, ఇదొక ఉమ్మడి కుటుంబం, ఇదొక వసుదైక కుటుంబం. ఈనాడు అందరూ కలుసుకున్నాం. ఈ యొక్క ఏదైతే మే 3న జరగబోతుందో ఈ రణరంగం, ఆఖరి పోరాటంలో, ఎందుకంటే మనం ఉండాలా, ఈ రాష్ట్రాన్ని వదిలి వెళ్ళిపోవాలా తేల్చుకోవాల్సింది మీరే, ఆయన నిర్ణేతలు మీరే. ఎందుకంటే మనం టిట్కోళ్ళు కట్టాము, ఇప్పటిదాకా వాటిని పూర్తి చేయలేదు. ఒక్కళ్ళు కూడా
జాబ్ క్యాలెండర్ లాగా టిడ్కో క్యాలెండర్ ప్రకటించాడు. ఒక్కడు కూడా ఒక్క ఇల్లు ఇచ్చిన పాపానికి పోలేదు ఇప్పటి వరకు. అలాగే రేపు ఇంకా చాలా ముందు మనందరినీ వెళ్ళగొట్టడానికి రాష్ట్రం నుంచి ఎన్నో ముందు పథకాలతో రచించి ముందుకు వస్తున్నాడు. దాంట్లో ఈ యొక్క భూమి మన రిజిస్ట్రేషన్ కూడా రేపు అతను బొమ్మ వేసుకుంటాడు, పేపర్ బుక్కుల మీద తన దగ్గర పెట్టుకుంటాడు, ఆ భూమి మీద అప్పు చేస్తాడు. ఈ చిరు రైతులు ఎవరైతే ఉన్నారో మా పేద రైతులు వాళ్ళందరూ భూమిని కూడా ఈ యొక్క ల్యాండ్ లింక్ చట్టంతో స్వాహా చేయడానికి సిద్ధమవుతున్నాడు. అంటే మనం అందరినీ ఏదో ఉద్యోగాల కోసం అప్పుడప్పుడు అటు ఇటు వలసలు పోవడం మంచి అవకాశం ఉన్నప్పుడు ఇది అతను ఒక రచన మొత్తం మనందరినీ కూడా ఈ రాష్ట్రం నుంచి వెళ్ళగొట్టాలన్నది. ఇవన్నీ గుర్తుపెట్టుకుని మీరు రేపు జరగనున్న ఎన్నికల సంగ్రామంలో మీ యొక్క విలువైన పవిత్రమైన ఓట్లను 2 ఓట్లను మన సైకిల్ గుర్తుగా వేసి మన సైకిల్ గుర్తు శాసనసభ అభ్యర్థిని అయిన అతిథి గజపతి గారిని, అలాగే మన తెలుగుదేశం పార్టీ ఈ లోకసభ అభ్యర్థి అయిన అప్పలనాయుడు గారిని, కడిచెట్టి అప్పలనాయుడు గారిని అత్యధికమైన మెజారిటీతో 2 ఓట్లు సైకిల్కి వేసి గెలిపించవలసిందిగా వాడు చెప్పాను వాళ్ళ కుటుంబం గురించి. రెండవది ఆయన మొదట్లో ఆయన ఇక్కడ పొందూరు మార్కెట్ యార్డ్ కమిటీ చైర్మన్గా చేశాడు ఆయన. తర్వాత ఆయన ఈ యొక్క ఉత్తరాంధ్ర ఈ యొక్క రాజకీయ శిక్షణ డైరెక్టర్గా ఉన్నాడు ఆయన. అలాగే బెస్ట్ అవార్డు కూడా పొందాడు ఆయన. అప్పుడు ఇవన్నీ కూడా పరిగణలోకి తీసుకుని ఎప్పుడు మన కార్యకర్తలను వాళ్ళ మంచి టాలెంట్ ఉంటే దాన్ని సానబెట్టి పదును పెట్టి వాళ్ళని పైకి తీసుకొచ్చి మంచి అవకాశాలు ఇస్తుంది తెలుగుదేశం పార్టీ అనడానికి ఆయన లోక్సభ అభ్యర్థిగా ఎంపిక చేయడం దానికి ఒక నిదర్శనం. ఆనాడు ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు ఇలాగే ఎంతోమంది అభిమానించే తెలిమి, కార్యకర్తల నుంచి తెలిమి ఒక వరవడి ఏదైతే నడుస్తుందో దానికి విభిన్నంగా లాయర్లు అయితేనేమి, డాక్టర్లు అయితేనేమి, గ్రాడ్యుయేట్స్ అయితేనేమి, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అయితేనేమి వాళ్ళందరినీ కూడా ఆ రాజకీయాల్లోకి తీసుకొచ్చి ఒక వరవడి ఆయన స్థాపించారు రామారావు. ఆ బాటలోనే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు అప్పలనాయుడు గారిని ఇక్కడి నుంచి స్థానికంగా లోకసభ అభ్యర్థిగా ఆయన ఎన్నుకోవడం జరిగింది, ఒక సామాన్యుడిని. కాబట్టి మీరంతా కూడా ఆశీర్వదించండి. మీ యొక్క భవిత కోసం, రాష్ట్ర భవిత కోసం, భావి తరాల భవిత కోసం మీరంతా ఇలాగే అందరూ ఏదైతే ఊరకలెత్తుతున్న ఉత్సాహం చూపిస్తున్నారు, ఇప్పుడు ఇదే ఊరకలెత్తుతున్న ఉత్సాహంతో నా కార్యాతురణం, నా సుఖం, నా నిద్ర, ఇక రమ్మన్న నిద్ర రాకూడదు, సమయం లేదు మిత్రమా, రణమా రణమా రణమా, అందరి కోసం పోరాడదాం, ఒకరి కోసం ఒకరం, రాష్ట్రం కోసం అందరం కలిసి. రక్తానికి జాతి లేదు, మాంసానికి మతం లేదు, చర్మానికి కులం లేదు. మనలో చిచ్చులు పెట్టాలని చూస్తారు, ప్రాంతాల చిచ్చు 3 రాజధానుల పేరుతో పెట్టాడు. మన ఎవరో బొత్సాన్ని అడిగితే రాజధాని ఏదంటే ఇంకా టైం ఉంది కదా అంటున్నాడు. సో వాళ్ళలో కూడా ఒక భయాందోళన పుట్టుకొచ్చింది, వాళ్ళలో కూడా వాళ్ళ గుండెలు కూడా కొట్టుకోవడం మొదలైంది ఇక భయంతో. కాబట్టి మీరంతా కూడా రేపు మీ విలువైన పవిత్రమైన ఓట్లను 2 ఓట్లను సైకిల్ గుర్తుకి వేసి మన తెలుగుదేశం అభ్యర్థులను అత్యధికమైన మెజార్టీతో అఖండమైన విజయాన్ని చేకూర్చవలసిందిగా. కాకతీయుల కరవాలాలు కథం తొక్కిన ఓరుగంటి నేను కంట చూసినప్పుడు నేను తెలంగాణ సీమ సింహాన్ని, బాలచంద్రుడి పేగులు మూటగట్టి పోరా నేను గడ్డ మీద అడుగు పెట్టినప్పుడు నేను పల్నాటి సీమ సింహాన్ని, బొబ్బులి పులి పాండ్ర పాపరాయుడిని తలుచుకున్నప్పుడు నేను బొబ్బులి సీమ సింహాన్ని, నాటు బాంబుల వేట గొడవల హింసవాదులని కన్నెర్ర చేసి చూసినప్పుడు నేను రాయలసీమ సింహాన్ని. టోటల్గా మీరందరూ కూడా ఈ సింహాలకి అన్నిటికీ ప్రతీకలు అవ్వాలని, ప్రాంతాలకి అన్నిటికీ అతీతంగా నాకున్న జ్ఞాన సంపదలు, బ్రాహ్మణుని, ఐశ్వర్యాలు, వైశ్యుడిని, మంచికి మాలను, మంచి సేతులు తిరిగి మాదిగని,
కష్టాన్ని నమ్ముకున్న కమ్మరిని కొమ్మరిని కంసాలిని రజకుని న్యాయ బ్రాహ్మణుని కల్లుగిత కార్మికుడిని కలవశలని యాదవుని ఆపదలు ఆదుకునే వెలమని వ్యక్తిత్వంలో రాజుని అమ్మనమర్పించే కమ్మని పౌరుషంలో రెడ్డిని భుజబలంలో కాపని అందరూ ఒక్క తాటిపై రేపు ఎన్నికల్లో మీ భవిష్యత్తుకు న్యాయ నిర్ణేతలు కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మళ్ళీ చరిత్ర సృష్టించాలని మేమే, దాన్ని తిరగ రాయాలన్న మేమే. ఇక్కడి నుంచి ఎవడు మీకు ఎదురొచ్చిన వాడికే రిస్క్, మనం ఎవరికి ఎదురడినా వాడికే రిస్క్. తొక్కి పారేయండి. జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై తెలుగుదేశం, జై జనసేన, జై జనసేన, జై జనసేన, జై బీజేపీ, జై బీజేపీ, జై బీజేపీ. రాజసం నీ ఇంటి పేరు, పౌరుషం నీ బొంటి తీరు, నిన్ను తలుచుకున్న వారు లేచి నించని మొక్కుతారు. అచ్చ తెలుగు పౌరుషాల రూపం నువ్వయ్యా, అలా నాటి మేటి రాయలోరి తేజం నువ్వయ్యా. మా తెల్లవారే పొత్తు నువ్వై పుట్టినావయ్యా, మా మంచి చెడ్డల్లోన జత కట్టినావయ్యా. జన్మ బంధు అంటూ నీకు జై కొట్టినామయ్యా. జై బాలయ్య, జై బాలయ్య, జై జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య. మా అండదండ నువ్వుంటే అంతే చాలయ్యా. జై బాలయ్య, జై బాలయ్య, జై జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య. మా అండదండ నువ్వుంటే అంతే చాలయ్యా. రాజసం నీ ఇంటి పేరు, పౌరుషం నీ బొంటి తీరు, నిన్ను తలుచుకున్న వారు లేచి నించని మొక్కుతారు.